ఎందుకు పిరికివాడిగా ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నావు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు? ఎందుకు ఊరొదిలి పారిపోయాలనుకుంటున్నావు? ఎందుకు కుటుంబం వదిలి పారిపోవాలనుకుంటున్నావు? ఎందుకు భార్యకు విడాకులు ఇవ్వాలి, భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? ఎందుకు నాకు ఇక పిల్లలే పుట్టరు, నా జీవితం వేస్ట్ అని ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? నా కుటుంబము, నా కుటుంబ సభ్యులు నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నేను ఎవరి కొరకు బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, నా పిల్లలు నన్ను పట్టించుకుంటలేరని నువ్వు నిరాశపడుతున్నావా సహోదరి, సహోదరుడా? నువ్వు నిరాశపడుతున్నావో? అయితే నా ప్రభు నిన్ను తడుతున్నాడు, నిన్ను ముడుతున్నాడు. నువ్వు చేయాల్సిన ప్రయాణం ఉంది, నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి, నువ్వు జీవించాల్సిన ఆత్మీయ జీవితం ఉంది. నువ్వు కొన్ని పనులు చక్కబెట్టాలి, కుటుంబాన్ని చక్కబెట్టాలి, పిల్లల్ని చక్కబెట్టాలి, పరిచర్యలో నువ్వు వాడబడాలి, సంఘంలో నువ్వు వాడబడాలి, ఆత్మలో నువ్వు ఎదగాలి. దానికంటే ముందు నీవు ఆధ్యాత్మిక యాత్రలో నీవు ఆగిపోయిన నీవు ప్రయాణాన్ని ప్రారంభించు. భయపడి చంపు ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రయాణం ఆపేసావు కదా, నాకు అవసరం లేదు అని ఆపేసావు కదా, నాకు ప్రార్థన అవసరం లేదని ఆపేసావు కదా, బైబిల్ అవసరం లేదని ఆపేసావు కదా, నాకు నచ్చినట్టే బ్రతుకుతా, నాకు నచ్చినట్టు జీవిస్తా, నా మనసు ఆశించినట్టు జీవిస్తా అని అనుకుంటున్నావు కదా. వద్దు, దానివల్ల నష్టము, కష్టము, బాధ, నిరాశ